హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలైతే బాగా పడుతున్నాయి కదా! మా ఇంట్లో మా పిల్లలైతే రొయ్యల బిర్యానీ అడిగారండి. నేనైతే రొయ్యల బిర్యానీ చేయడం ఫస్ట్ టైము. ఇప్పటివరకు నేనైతే చికెన్ బిర్యానీ అయితే చేశా కానీ రొయ్యల బిర్యానీ ఎప్పుడూ చేయలేదండి. కానీ ట్రై చేద్దామని చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా! నేను ఒక కేజీ రొయ్యలైతే తీసుకున్నానండి. వాటిని ఒక గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టేశాను. ఆ లోపల వాటర్ అంతా పోతే ఇసుక అదంతా పోతుంది. నేను తీసుకున్న రొయ్యలైతే చిన్ని చిన్ని రొయ్యలండి. నేను బిర్యానీ అయితే కుక్కర్‌లో చేసుకున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో కాస్తంత నెయ్యి అయితే వేశాను. కొంచెం నూనె కూడా వేశాను ఆయిలు. ఆయిల్ కూడా వేసి అందులో పలావ్ దినుసులైతే వేసేసాను. పలావ్ దినుసులు అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ తెలుసు కదా! నేనైతే దినుసులు వేసేసానండి. బిర్యానీలో నేనైతే రొయ్యలే కాకుండా మిల్ మేకర్స్ కూడా వేశానండి. మా పిల్లలకైతే ఇష్టమని చెప్పి నేనైతే అవి కూడా వేశాను. అసలే వర్షాలు పడుతున్నాయి. పనులు లేక ఇంట్లో ఉంటున్నాము, ఇబ్బంది పడుతున్నాము అనుకునే టైంలో మా పిల్లలు కోరిక కోరారు. రొయ్యల కూర వండమని, రొయ్యల బిర్యానీ చేయమని. మేమైతే తీసుకున్నామండి. తీసుకుని రొయ్యల బిర్యానీ అయితే నేనైతే స్టార్ట్ చేసేసాను. పిల్లలు అడిగినాక మనకైతే ఇంకా తప్పదు కదా! చేసేయాల్సిందే కదా! పలావ్ దినుసులైతే వేగిపోయాయండి. అందులో 2 అంటే 2 పచ్చిమిర్చి ఏశాను. ఎందుకంటే పచ్చిమిరపకాయలైతే బాగా ఘాటున్నాయండి. రొయ్యలు కూడా వేసేసానండి. అందులోకి 2 టమాటాలు కూడా వేసేసాను. టమాటా కొంచెం మగ్గినాక ముందుగానే కడిగి నానబెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా వేసేసానండి. మిల్ మేకర్స్ ఉడకవనైతే భయమైతే ఉండదు. ఎందుకంటే కుక్కర్ పెట్టేస్తాను కదా మూత. త్వరగానే ఉడికిపోతాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. చూసారు కదా! మిల్ మేకర్స్ కూడా వేసేసి కలియబెట్టేసాను. అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక బియ్యం అయితే నేను కడిగి పెట్టేసుకుంటున్నాను. బియ్యం కడిగి పెట్టేసేసి కొంచెం నానితే బియ్యం అయితే తొందరగా ఉడికిపోతాయి కదా! అందులో సాల్ట్ అయితే వేసేసాను. ఆ ముక్కలకు కూడా సాల్టు, కారం అనేది పట్టాలి కదా! అందుకని ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసానండి. ఉప్పు, కారం అయితే నేను ఎక్కువ వేయలేదు. 2 మిరపకాయలు వేసాను కదా! అవి చాలా ఘాటున్నాయి. అందులోకి గరం మసాలాను, బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నానండి. బిర్యానీ మసాలా అయితే నేను డీమార్ట్‌కి వెళ్ళినప్పుడల్లా తెచ్చిపెట్టుకుంటాను పౌడర్ ప్యాకెటు. అదే వేసానండి. నేను సొంతగా అయితే ప్రిపేర్ చేయలేదు. గరం మసాలా మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి. అవి కూడా తిప్పుకొని కొంచెం వేగనిచ్చాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసానండి. రైస్ చూస్తున్నారు కదా! అవైతే మేము బీపీటీలు కొనుక్కుని ఆడించుకున్న బియ్యం అండి. కొంచెం ఏంటంటే కొన్న బియ్యంలాగా అయితే ఉండవు. కాకపోతే టేస్ట్‌లో మాత్రం ఏమి ఇబ్బంది ఉండదండి. చూస్తున్నారు కదా! బియ్యం అయితే ఇంట్లోవేనండి. కొన్న బియ్యం అయితే కాదు. నేను అందుకే ఆ బియ్యం అయితే తొందరగా కుక్ అయిపోతాయండి. అందుకు వాటర్ కూడా నేనైతే తక్కువగా ఎప్పుడు వేసుకునేదానికి తక్కువగా వేసుకున్నాను. కుక్కర్ కదా! అందులో కొంచెం చెమ్మున్నా గానీ మగ్గిపోతుంది. అందుకని ఎక్కువ వాటర్ అయితే ఎయలేదండి. అదేంటో కానియండి, కొంతమంది మాటలు వింటుంటే పాతకాలం ముతక సామెతలన్నీ గుర్తొస్తాయండి. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి నిప్పు లేదని ఇంకొకడేడ్చాడంట. అలా ఉందండి పరిస్థితి. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. 100 కూడా వ్యూస్ రావట్లేదని నేను బాధపడుతుంటే, బోలెడు డబ్బులొచ్చేస్తున్నాయి. అందుకే తెల్లారిపాటికి వీడియోస్ చేసేస్తుందని అనుకునేవాళ్ళు కొంతమంది. దీనికి పని పాట ఏముంది? పని లేక తిన్నది అరక్క వీడియోస్ చేస్తుంది అని అనుకునేవాళ్ళు ఇంకొంతమంది. ఏదేమైనా గానీ కొంతమంది, ఇంకొంతమంది వచ్చి మనకి అవసరం అంటే ఆదుకునేవాళ్ళు ఎవరు ఉండరు కదా! అందుకని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా నా పనైతే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. ఎన్నైనా అనుకోనియండి, నా పని నాదే. ఒకళ్ళ గురించి నాకు అనవసరం. చూసారు కదా! మన బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అమ్మ ఏంటి కుకింగ్ వీడియో అని పెట్టి నువ్వు సోది చెప్తున్నావని అనుకుంటున్నారా? లేదు లేదండి. మన బిర్యానీ కుకింగ్ అయితే అయిపోయిందండి. నాకు కష్టం వచ్చినా, యూట్యూబ్‌లో అమౌంట్ వచ్చినా మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాను చెప్పండి. అందుకే మీతో అయితే నా కష్టాన్ని షేర్ చేసుకున్నాను. చూసారు కదా! రొయ్యల బిర్యానీ అయితే పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. మామూలుగా ఇంట్లో వండుకునే రైస్‌తో చేస్తేనే ఎంత బాగా వచ్చింది. మనకి బాస్మతి రైస్‌తో చేసుకుంటే ఇంకా బావుంటుందండి.
బిర్యానీ చేసే ముందైతే నేనైతే చాలా భయపడ్డానండి. నేనెప్పుడూ రొయ్యల బిర్యానీ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. తినడానికి పనికొచ్చుద్దా? రొయ్యలు ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాం. తినడానికి పనికొచ్చుద్దా అనే ఒక డౌట్ అయితే ఉండిందండి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుందని మా పిల్లలు కూడా అన్నారు. చాలా బాగా కుదిరిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రొయ్యల బిర్యానీ ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి. నావి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి.